మంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద అంటే ఇలా కేసీఆర్ గారు 8,21,000 కోట్ల రూపాయలని ఆర్థిక భారం అప్పులు చేసి వేసిండు తెలంగాణ రాష్ట్రం మీద అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే నేను అక్కడ లేచి మీరు తప్పు చెప్తున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ఇది అఫీషియల్ మీటింగ్, మీరు నిజాలు చెప్పండి అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పొచ్చా? ఇలా మేం చెప్పిన లెక్క కాదు కదా. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఆ 2,85,000 కోట్ల వారసత్వంగా 60,000 కోట్లు వారసత్వంగా మనము రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిందని జవాబు చెప్పింది కేంద్రం కదా. మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాసరెడ్డి గారికి అడిగితే వారికి యమ కోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాసరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు.